హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ స్కూల్. టుడే కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను. దట్ ఈస్ గోయింగ్ టు బి పై ఆటో జియుఐ. పై ఆటో జియుఐ అనే ఈ మాడ్యూల్తో మనం మన డెస్క్టాప్లో కానీ మన ల్యాప్టాప్లో కానీ ఉన్న ప్రతిదాన్ని కూడా ఆటోమేట్ చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ మనం దీనికి ఉన్న థియరిటికల్ కాన్సెప్ట్, అసలు ఒక్కొక్క ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటనేది తెలుసుకుని నెక్స్ట్ వీడియోలో దాని మీద చిన్న టాస్క్ మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దీని ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, దీని మీద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, వాటి వర్కింగ్ ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఈ మాడ్యూల్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుని కమాండ్ ప్రాంప్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది విండోస్ సిస్టమ్ అయితే కనుక సింపుల్గా పిప్ ఇన్స్టాల్ పై ఆటో జియుఐ అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. పిప్ ఇన్స్టాల్ పై ఆటో జియుఐ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోద్ది. అదే మనం ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ సిస్టమ్ అయితే పిప్ ఇన్స్టాల్ పై ఆటో జియుఐ అని టైప్ చేయాలి. అదే మనకి మ్యాక్ కానీ మ్యాక్ ఓఎస్ కానీ లైనక్స్ కానీ అయితే కనుక పిప్ 3 అని టైప్ చేయాలి. పిప్ 3 ఇన్స్టాల్ పై ఆటో జియుఐ అని టైప్ చేయాలి. అంతే, అంతకు మించి ఏం కాదు. ఓకే, ఆ కమాండ్ కూడా వర్క్ అవ్వకపోతే కనుక పైథాన్ 3 క్యాప్స్ కాదు పైథాన్ 3 ఇందులోని ఓన్లీ ఇదైతే విండోస్కి ఫస్ట్ది. ఈ రెండు కూడా మనకి మ్యాక్ ఓఎస్ కానీ లైనక్స్ కానీ వర్క్ చేయడం అనమాట. ఇది ఫస్ట్ది వర్క్ చేయకపోతే కనుక పైథాన్ 3 -m పిప్ ఇన్స్టాల్ పై ఆటో జియుఐ. మ్యాక్స్ ఫస్ట్ వర్క్ అయిపోతుంది, వర్క్ అవ్వకపోతే కనుక సెకండ్ దానికి వెళ్ళాలి. ఇంతే, సింపుల్. ఇన్స్టాలేషన్ చాలా ఈజీ అన్నమాట. మనకి ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మన ప్రోగ్రాంలో జస్ట్ సింపుల్గా ఇంపోర్ట్ పై ఆటో జియుఐ అని ఇన్స్టాల్ చేసుకోవడం. పై ఆటో జియుఐ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎలాంటి ఎర్రర్ లేకపోతే పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయిపోయినట్టే, లేకపోతే కనుక మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఇన్స్టాల్ అయిపోయింది. దీన్ని ఇలాగే రాసుకోవాలని లేదు, మనం కావాలంటే ఇంపోర్ట్ పై ఆటో జియుఐ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇలియాజ్ నేమ్ లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ లేకపోతే కనుక ఫ్రమ్ పై ఆటో జియుఐ ఇంపోర్ట్ స్టార్ ఇలా అయినా రాసుకోవచ్చు. ఈ మూడు రకాలుగా కూడా మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ దానికి వెళ్దాం. ఫస్ట్ ఇంపోర్ట్ పై ఆటో జియుఐ. మనకి ఇందులో జనరల్ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. జనరల్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటని చూద్దాం. ఫస్ట్ మన స్క్రీన్ యొక్క సైజు, అంటే నేను వాడేది ల్యాప్టాప్, మీరు వాడేది డెస్క్టాప్. కొంతమంది 4.5 ఇంచెస్ స్క్రీన్ వాడచ్చు. దాన్ని బట్టి మనం దాని యొక్క స్క్రీన్ సైజ్ ఎంతో చూడొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను సైజ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ s = పై ఆటో జియుఐ డాట్ సైజ్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ప్రింట్ ఎస్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే నా స్క్రీన్ యొక్క సైజ్ వచ్చేసి 920, విడ్త్ ఏమో 920, హైట్ ఏమో 1080. ఓకేనా? ఇది సిస్టమ్ టు సిస్టమ్ చేంజ్ అవుతుంది. సిస్టమ్ టు సిస్టమ్ ఆ స్క్రీన్ యొక్క సైజుని బట్టి మారుతూ ఉంటుంది. ఓకేనా? కొంతమంది చిన్నది వాడచ్చు, కొంతమంది 19 ఇంచెస్ ఎల్సిడి స్క్రీన్ వాడచ్చు. దాన్ని బట్టి సైజుని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? దిస్ ఈజ్ సైజ్ ఆఫ్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి మనకి పొజిషన్, అంటే నా మౌస్ యొక్క కర్సర్ ఏ పొజిషన్లో ఉంది అన్నది చూపించడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ POS = పై ఆటో జియుఐ డాట్ పొజిషన్ ఆఫ్ అని ఎగ్జిక్యూట్. నా కర్సర్ ఎక్కడో ఉంది, ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. POS అనే దాన్ని ప్రింట్ చేయలేదు కదా. పొజిషన్ = X వాల్యూ 905 దగ్గర, Y వాల్యూ ఏమో 425 దగ్గర ఉంది. అంటే ఈ పొజిషన్, ఫర్ ఎగ్జాంపుల్ నా కర్సర్ బ్లింక్ అవుతుంది చూడండి, ఈ పొజిషన్ వచ్చేసి 905 అండ్ Y వాల్యూ వచ్చేసి 425. అంటే XY పొజిషన్ ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా? విడ్త్ ఏమో Xని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది, హైట్ ఏమో Yని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇది చేంజ్ అవ్వడం చూద్దాం ఒకసారి. అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే నేను ఏం చేస్తానంటే ఒక వైల్ లూప్లో రాస్తాను.
వైల్ లూప్లో రాస్తే దాన్ని చేంజ్ అవ్వడానికి మనం చూడొచ్చు అన్నమాట. దేని పొజిషన్ అయినా సరే ఇలాగే నేను చెక్ చేసుకుంటాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వైల్ ట్రూ ఇన్ఫినిట్ లూప్ ఒకటి రాసేసాను. ఇన్ఫినిట్ లూప్ ఒకటి రాసేసి నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, నేను కర్సర్ ఇక్కడ ఉంచాను, అక్కడ వదిలేశాను. దాని యొక్క ఎక్స్ వాల్యూ వచ్చి 1004 అండ్ వై వాల్యూ వచ్చేసి 485. మీరు అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అదే కర్సర్ని నేను మళ్ళీ ఓపెన్ చేద్దాం ఒకసారి. ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి ఒకసారి, నేను ఈ కార్నర్కి తీసుకెళ్తాను. చూడండి, టాప్ కార్నర్కి ఎక్స్ వాల్యూ వై వాల్యూ రెండు కూడా 0 అయిపోయినాయి. నేను ఆ కార్నర్ టాప్లోనే ఉంచి ఆ కర్సర్ని అలా తీసుకెళ్తున్నాను. వై వాల్యూ 0, ఎక్స్ వాల్యూ చేంజ్ అవుతుంది. చూడండి, ఈ చివరికి వెళ్ళిపోయాను అనుకోండి. చూడండి, నేను స్క్రీన్ సైజ్ ఎంత అని చెప్పాను, 1920 అని చెప్పాను కదా విడ్త్. అంటే ఎక్స్ వాల్యూ 1919. ఎందుకు 1919 దగ్గర స్టాప్ అయిపోయింది? 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. ఈ చివరికి కిందకు వచ్చాను అనుకోండి. చూడండి, ఇప్పుడు నాకున్న వాల్యూ 1919 అండ్ 1080 ఈజ్ ద హైట్. 1079 వరకు వచ్చింది. ఎందుకంటే 0 to 1079 అంటే మొత్తం యొక్క విడ్త్ అన్నమాట. ఓకేనా? అలా మనం దేనిదైనా సరే సైజుని మనం మెన్షన్ చేసుకోవచ్చు. అంటే ఈ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడికి తీసుకుని వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ తీసుకుని వెళ్ళిన తర్వాత దీనికి కావాలంటే క్లిక్ చేయొచ్చు. ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్ చేసుకోవచ్చు అన్నమాట మనం. ఇది ఇన్ఫినిట్ లూప్ రాయడం వల్ల మనకి క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఓపెన్ చేస్తాం. ఇలా మనం పొజిషన్ అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని కామెంట్స్లో పెట్టేసుకున్నాను. ఓకే, కామెంట్స్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆన్ స్క్రీన్. అసలు మనం ఒక వాల్యూ ఏదో ఇచ్చాను, అసలు ఆ పొజిషన్ అనేది మన స్క్రీన్ మీద ఉండాలి కదా. ఉన్నదా లేదా అన్నది తెలుసుకోవాలనుకుంటే కనుక మనం ఆన్ స్క్రీన్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవాలన్నమాట. పై ఆటో GUI డాట్ ఆన్ స్క్రీన్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 100,100. ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టాను, ప్రింట్ రిజల్ట్ అని కొడతాను. ప్రింట్ రిజల్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే కనుక ట్రూ. అంటే దాని యొక్క సైజ్ ఎంత? సైజు మనకి చాలా పెద్దది కదా, ఎంత 1080 నుంచి అలా ఉంది కాబట్టి 100 అనే పొజిషన్ అసలు అందులో ఉందా అన్నది. ఎస్ ఉంది, అందులో ఉంది కాబట్టి ట్రూ వచ్చింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 పెట్టేశాను అనుకోండి, విడ్త్ వచ్చేసి మ్యాక్స్ ఎంత 1080 కదా అన్నాడు, 1920 అన్నాడు. ఇప్పుడు నేను ఒకసారి ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఫాల్స్. అసలు ఆ పొజిషన్ అనేది నా స్క్రీన్ సైజ్లో లేదు కాబట్టి నాకు వెంటనే ఫాల్స్ అని చూపించింది అనమాట. ఇలా మనం ఆన్ స్క్రీన్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఎస్, నెక్స్ట్ ఫంక్షన్స్ వచ్చేసరికి మౌస్ ఫంక్షన్స్. అంటే మౌస్తో మనం ఏం చేయొచ్చు అన్నది ఇదే కదా. మౌస్తో ఇలా మనం మూవ్ చేయొచ్చు అండ్ దాని మీద క్లిక్ చేయొచ్చు, సెంటర్ బటన్ క్లిక్ చేయొచ్చు, రైట్ బటన్ క్లిక్ చేయొచ్చు. ఇలాంటి క్లిక్ చేసే ఫంక్షన్స్ అన్నీ కూడా మనం మౌస్ ఫంక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మూవ్ టు అనే ఫంక్షన్ చెప్తాను చూడండి. పై ఆటో GUI డాట్ మూవ్ టు 100,100. ఎక్స్ పొజిషను వై పొజిషను అన్నదానికి మూవ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా కర్సర్ ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది నా కర్సర్. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి, నా కర్సర్ ఇప్పుడు ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ ఉంది. ఓకే, ఇది మనకి మూవ్ అవుతుందో లేదో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే 5 seconds అని పెట్టుకుంటానండి. నా కర్సర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఓకేనా, ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. మీరు అబ్జర్వ్ చేయండి, నా కర్సర్ మూవ్ అవ్వడానికి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. టోటల్ 5 seconds డ్యూరేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 seconds పెడతాను. ఈ మౌస్ని ఇక్కడ పెడతాను చూడండి, ఇక్కడ ఈ కార్నర్లో పెట్టాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. నా మౌస్ కర్సర్
డయాగ్నల్గా పైకి వెళ్తుంది చూడండి, 100 పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది చూడండి, స్లోగా వెళ్తాం 10 సెకండ్స్లో మొత్తం జర్నీని కంప్లీట్ చేస్తామాట. అది వెళ్ళింది, రీచ్ అయింది, బయటకు వచ్చింది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది. ఇలా మనకి మూవ్ టు అనే ఫంక్షన్, నేను ఏ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నానో ఆ XY పొజిషన్ కనుక నేను చెప్పాను అనుకోండి, ఆ పొజిషన్కి వెళ్తామాట. నా స్క్రీన్ మీద ఏదో ఒక ఐకాన్ని క్లిక్ చేయాలి. ఐకాన్ని క్లిక్ చేయాలంటే దాని యొక్క పొజిషన్ నేను ముందే పొజిషన్ అనే ఫంక్షన్తో తెలుసుకుని, ఆ పొజిషన్ అని తెలుసుకున్న ఫంక్షన్తో XY వాల్యూస్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను అనమాట. మెన్షన్ చేస్తే అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని మీద క్లిక్ యాక్షన్ చేస్తాను అనమాట. ఓకేనా. మూవ్ టు లాగే మనకు మూవ్ రిలేటివ్ అనే ఒకటి ఉంది. అది ఏం చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని రాస్తాను అంటే, ఇది ఏం చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, ఈ పొజిషన్ నుంచి, అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తుంది, మన స్క్రీన్లో 100 పొజిషన్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అదే మూవ్ రిలేటివ్ అయితే ఏం చేస్తుంటే, నేనున్న పొజిషన్ నుంచి 100 ఎంత అన్నది చెక్ చేసుకుని అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తామాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, అక్కడి నుంచి అది 0 కింద తీసుకుంటుంది అనమాట. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ 0 తీసుకుని అక్కడి నుంచి 100కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. చూడండి, స్లోగా మూవ్ అవుతుంది, చూసారా, మూవ్ అయింది. అక్కడి నుంచి 100 పొజిషన్ మూవ్ అయిన తర్వాత స్టాప్ అయిపోయింది అండ్ నాకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది. మూవ్ రిలేటివ్, మూవ్ రిలేటివ్. ఓకేనా. అలాగే మనకి డ్రాగ్ టు అని ఉంటుంది. డ్రాగ్ టు, ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రాగ్ టు అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, డ్రాగ్ టు ఏం చేస్తుంది చూడండి, సెలెక్ట్ చేసుకుంటే వెళ్తుంది చూడండి, పైకి వెళ్తుంది చూసారు. నా కర్సర్ ఉన్న పొజిషన్ నుంచి 100 పొజిషన్ వరకు ఆ పొజిషన్ అంతా కూడా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళింది చూసారా, అంటే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళింది. డ్రాగ్ చేశాను కదా నేను, అక్కడికి వెళ్ళి మొత్తం సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను కంట్రోల్ కాపీ కొట్టాను అనుకోండి, కాపీ అయిపోద్ది కదా వెంటనే. దీని మీద పేస్ట్ చేస్తే నాకు పేస్ట్ అయిపోద్దా, అంటే కంట్రోల్ C కొడితే నేను సరిపోద్ది అన్నమాట, అంతే కదా. డ్రాగ్ టుని వాడినప్పుడు నేను కంట్రోల్ C, ఏదైనా కాపీ చేయాలి కంటెంట్ ఏదైనా అనుకుంటే కనుక నేను ఆ కంట్రోల్ Cని ఎలా టైప్ చేయాలన్నది మనకు హాట్ కీస్లో చెప్తాను. ఓకేనా. ఇలా మనం డ్రాగ్ టుని వాడచ్చు. కాబట్టి డ్రాగ్ రిలేటివ్ కూడా ఉంటుంది. డ్రాగ్ రిలేటివ్ అంటే నేనున్న పొజిషన్ నుంచి 100 వరకు డ్రాగ్ చేయి. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేనున్న పొజిషన్ నుంచి దాని కింద నుంచి అక్కడి నుంచి 100 పొజిషన్ వరకు డ్రాగ్ చేస్తుంది అనమాట. అక్కడ వరకు స్టాప్ చేస్తుంది, అక్కడ వరకు కాపీ చేస్తుంది. అలా మనం ఈ వీటిని వాడుకోవచ్చు. డ్రాగ్ టు అండ్ డ్రాగ్ రిలేటివ్ అండ్ క్లిక్. ఏదన్నా ఒక పొజిషన్కి వెళ్ళి అక్కడ నువ్వు క్లిక్ చేయాలి అని అనుకుంటున్నావు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను CLIC క్లిక్ ఆఫ్ అని వాడదాం అనుకుంటున్నాను, అంతే. క్లిక్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, 100, ఎగ్జిక్యూట్ చేస్తాను. క్లిక్ జరుగుతుంది, అక్కడ ఒక క్లిక్ జరుగుతుంది చూడండి. అది క్లిక్ జరిగిందో లేదో మనకి ఎగ్జాక్ట్గా తెలియట్లేదు అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఒక ఇంపోర్ట్ టైం అని పెట్టుకుని కాసేపు టైం స్లీప్ చేస్తాను. దాన్ని time.sleep ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 సెకండ్స్ దాన్ని నేను స్టాప్ చేస్తాను. స్టాప్ చేసి నేను ఏం చేస్తానంటే మినిమైజ్ చేస్తాను మొత్తం అన్నీ కూడా. సరే, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 సెకండ్స్ చేద్దాం. ఒక దీన్ని ఓపెన్ చేసుకుందాం. డౌన్లోడ్స్ ఇలా ఓపెన్ చేసుకున్నాం. ఇలా ఉంచుదాం. నా కర్సర్ అక్కడ ఉంది. చూడండి, అక్కడికి వెళ్ళి క్లిక్ జరిగింది చూసారా, అక్కడికి వెళ్ళి క్లిక్ జరిగింది. 100 పొజిషన్కి వెళ్ళి క్లిక్ జరిగింది కాబట్టి నాకేం జరిగింది, అక్కడ డౌన్లోడ్స్ విండోస్ ఇదిగోండి, ఇక్కడికి వెళ్ళి దీని మీద క్లిక్ జరిగింది కాబట్టి అది డ్రాప్ డౌన్ అన్నది నాకు ఓపెన్ అయింది. ఓకేనా, అర్థమైందా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని మీద ఒక సింగిల్ క్లిక్ చేస్తే కనుక ఇలా నాకు హైలైట్ అవ్వాలి. ఈ పొజిషన్ ఏంటో తెలిస్తేనే నేను దాని మీద వెళ్ళి క్లిక్ చేయగలను. ఓకేనా, దాని పొజిషన్ ఏంటో తెలుసుకొని దాని మీద క్లిక్ చేయడానికి ట్రై చేద్దాం ఒకసారి. దాని మీద క్లిక్ చేయడానికి ట్రై చేద్దాం. దాని మీద క్లిక్ చేయడానికి ట్రై చేయాలి అంటే ఫస్ట్ ఈ రెండింటిని ఒకసారి కామెంట్లో పెట్టేస్తాను.
దీన్ని ఒకసారి రిలీజ్ చేస్తాను ఈ పొజిషన్. ఇలా నాకు జరిగింది. ఇక్కడికి వెళ్ళాను, దీని మీద ఉన్నాను కదండి. ఇక్కడ దీని మీద ఉండగా నేను ఏం చేయాలంటే దీనికి వెళ్ళాలన్నమాట. హ్యాంగ్ అయిపోతుంది ఇది. కమాండ్ ప్రాంప్ట్లో ఎగ్జిక్యూట్ చేస్తాను, మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఒకసారి ఇది ఎక్కడ ఉంది, డౌన్లోడ్స్లో ఉంది. దీని మీద కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దాం. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత పైథాన్, ఆ ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి మీట్ auto_code.py. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే కనుక మనకి ఇలా పాయింట్ XYZ చూపిస్తుంది కదా. ఇక్కడ నుంచి నేను ఎలా మూవ్ అయ్యాను, దీని మీద క్లిక్ పెట్టాను. దీని మీద పెట్టినప్పుడు నాకు వచ్చిన X వాల్యూ ఎంత, Y వాల్యూ ఎంత. X వాల్యూ వచ్చి 368, Y వాల్యూ వచ్చేసి 197. ఈ రెండింటిని నోట్ చేసుకున్నాను. ఈ రెండింటిని నోట్ చేసుకుని దాని యొక్క ఎగ్జిక్యూషన్ Ctrl+C కొట్టి స్టాప్ చేస్తాను. ఓకేనా, Ctrl+C కొట్టి స్టాప్ చేస్తాను. ఎగ్జిక్యూషన్ క్లోజ్. ఎగ్జిక్యూషన్ నాకేమైంది, క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను కామెంట్ బాక్స్లో పెట్టేస్తాను. దీన్ని మళ్ళీ ఓపెన్ చేశాను. ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేశాను. నా కర్సర్ ఇప్పుడు ఇక్కడెక్కడో ఉందండి, దీని మీద క్లిక్ చేసి ఉంది. ఓకేనా, చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను ఆ పొజిషన్ మార్చలేదు కదా. సారీ, నేను ఆ పొజిషన్ వాల్యూ మార్చలేదు. నేను పొజిషన్ వాల్యూ మార్చాలి కదా. X వాల్యూ ఎంత, నాకు 368 అండ్ ఈ వాల్యూ వచ్చేసి 197. ఓకే, దీన్ని నేను మళ్ళీ కావాలంటే మినిమైజ్ చేసుకుని దాంట్లో సేవ్ చేస్తాను. దాంట్లో సేవ్ చేసుకుని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇంతకట్లాగే సేమ్. ఇక్కడ ఉంది నా కర్సర్, ఇక్కడ ఉంది. నేను ఇక్కడికి వెళ్ళాను. చూడండి, ఇప్పుడు నా మౌస్ ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నది కాస్త నాకు గూగుల్ మీట్కి వెళ్ళి సింగిల్ క్లిక్ జరిగింది చూసారా. ఆ పొజిషన్కి వెళ్ళి అలా మనం కావాలంటే క్లిక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇలా మనం ఈ పొజిషన్ అనే ఫంక్షన్ తోటి మనం దేని మీద క్లిక్ చేద్దాం దాని పొజిషన్ తీసుకోవచ్చు. దాని పొజిషన్ తీసుకున్న తర్వాత క్లిక్ జరగచ్చు. క్లిక్ జరిగితే ఏమైంది, నాకు క్లిక్ జరగడం వలన ఫర్ ఎగ్జాంపుల్ నాకు దీని పొజిషన్ ఏంటో చూద్దాం ఒక్కసారి. ఇలా క్లిక్ చేస్తే నాకేం తెలియదు, దాని మీద డబుల్ క్లిక్ చేస్తేనే కదా తెలుస్తుంది. దాని మీద డబుల్ క్లిక్ చేస్తేనే అది నాకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ని నేను ఇలా ఓపెన్ చేయాలి, డబుల్ క్లిక్ చేస్తేనే నాకు ఓపెన్ అవుతుంది. అంతే కదా, డబుల్ క్లిక్ చేయకపోతే ఓపెన్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్ ఏంటో చూసుకుని దాన్ని డబుల్ క్లిక్ చేస్తాను నేను ఈసారి. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి, డబల్ క్లిక్. ప్రతిసారి సింగిల్ క్లిక్ మీదే వర్క్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా. సేవ్ చేసి మినిమైజ్ చేస్తాను. కమాండ్ ప్రాంప్ట్తో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే అది హ్యాంగ్ అయిపోతుంది సిస్టమ్ అది. ఓకేనా, ఈ పొజిషన్ వచ్చేసరికి 1054 and 597. Ctrl+C కొడితే స్టాప్ అయిపోతుంది. మినిమైజ్ చేసి నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి మనకి డబల్ క్లిక్. డబల్ క్లిక్లో మనం కావాలంటే ఆ ఫంక్షన్స్ వాల్యూ ఎంత అని చెప్పుకున్నాం, 1154, 597. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం, మినిమైజ్ ఇట్.
నేను ఇక్కడ ఉన్నానండి, నా కర్సర్ అక్కడ ఉంది, నా కర్సర్ అక్కడ ఉంది. 10 సెకండ్స్ నేను టైం ఇచ్చాను కాబట్టి అక్కడికి వెళ్ళి డబల్ క్లిక్ చేసింది కాబట్టి నాకు ఆటోమేటిక్గా ఆ ఇమేజ్ అనేది ఓపెన్ అయింది. కావాలంటే తర్వాత నేను మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి కావాలంటే దీని మీద క్లిక్ చేసి ఒక సింగిల్ క్లిక్ చేసి నేను కావాలంటే క్లోజ్ చేసేయగలను. ఓకేనా, క్లోజ్ చేసి చూద్దాం కావాలంటే. ఇప్పుడు క్లోజ్ చేయాలంటే మనకి ఏం చేయాలి, దీని యొక్క పొజిషన్ ఏంటో తెలియాలి. దీని యొక్క పొజిషన్ ఏంటో తెలియాలి అంటే మళ్ళీ సేమ్ మనం ఏం చేయగలం, మళ్ళీ సేమ్ మనం ఈ కోడ్ ఓపెన్ చేసుకోగలం, దీన్ని కామెంట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. సరే, రన్ చేయకూడదు అనుకుంటాను, దీని మీద ఒక రన్ చేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ రన్ చేద్దాం. ఇలా ఓపెన్ అయింది, ఈ ఇమేజ్ ఉంది కదా ఇక్కడ ఉంటే ఏంటి, దాని యొక్క వాల్యూస్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 1901 ఒకటే, వై వాల్యూ వచ్చి 15 ఒకటి. అక్కడ సింగిల్ క్లిక్ చేస్తే సరిపోద్ది. ఓకేనా, చూద్దాం ఒకసారి. మినిమైజ్ ఇట్ అంటే నాకు ఫస్ట్నే అది ఓపెన్ అవ్వాలి అండ్ కాసేపు పోయిన తర్వాత క్లోజ్ అయిపోవాలి. ఒక 5 సెకండ్స్ తర్వాత క్లోజ్ అయిపోవాలి అని అనుకోండి. కాపీ ఇట్, నాకు ఓపెన్ అయింది, ఓపెన్ అవ్వడానికి 10 సెకండ్స్ తీసుకున్నాను, తర్వాత 5 సెకండ్స్ ఉంచాను. 5 సెకండ్స్ ఉంచిన తర్వాత సింగిల్ క్లిక్తోనే క్లోజ్ అయిపోద్ది, అక్కడ డబుల్ క్లిక్ అవసరం లేదు. ఓకేనా, సింగిల్ క్లిక్తోనే క్లోజ్ అయిపోద్ది. దాని యొక్క ఫంక్షన్ సెట్ 1901 అండ్ వై వాల్యూ వచ్చి 15. ఓకే, ఇక్కడికి వెళ్ళి మనం ఈ వాల్యూని వచ్చి మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసాం. ఇది ఓపెన్ చేసి ఇక్కడ పెట్టాను. 10 సెకండ్స్ తర్వాత ఆ ఇమేజ్ దగ్గరికి వెళ్తుంది, ఆ ఇమేజ్ని డబుల్ క్లిక్ చేసింది, 5 సెకండ్స్ టైం తీసుకుంటుంది. 1 2 3 అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. చూసారా, 5 సెకండ్స్కి వెంటనే ఆ ఇమేజ్ ఓపెన్ చేసిన ఇమేజ్ క్లోజ్ అయిపోయింది, ఆటోమేటిక్గా ఓపెన్ అయింది, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. ఇలాంటి ఫంక్షన్స్ ఏదన్నా కావాలంటే కనుక మనం దీంట్లో చేసుకోవచ్చు. ఎస్, మనం కావాలంటే ఇప్పుడు ఎలా అయితే నేను డబుల్ క్లిక్ చేశానో అలాగే మనం రైట్ క్లిక్ చేసుకోవచ్చు, కావాలంటే ట్రిపుల్ క్లిక్ చేసుకోవచ్చు, కావాలంటే మౌస్ని మిడిల్ క్లిక్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, యూసేజ్ని బట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్ ఫంక్షన్స్. టైం అనే ఫంక్షన్తో మనం ఏం చేస్తాం, స్లీప్ అనే దాన్ని మాత్రం వాడుకుంటాం, అంటే యాక్షన్కి మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చుకుంటాం అనమాట ఆగడానికి. ఓకే, తర్వాత వచ్చేసి కీబోర్డ్ ఫంక్షన్స్ అంటే టైపింగ్. మెయిన్ కీబోర్డ్తో మనం ఏం చేస్తాం, టైపింగ్ చేస్తాం, కాపీ చేస్తాం. ఈ కీబోర్డ్ మీద ఉన్న ఏ బటన్ అయినా సరే మనం క్లిక్ చేయొచ్చండి. ఫస్ట్ వచ్చేసి పై ఆటో జియుఐ డాట్ టైప్ రైట్ ఆఫ్ అని పెట్టి నేను HELLO హలో WRLD హలో వరల్డ్ అని కొట్టాను అని కొట్టి ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం మనం. కర్సర్ అక్కడ కనిపించింది కదా, ఫాస్ట్గా టైప్ చేస్తుంది చూడండి అక్కడ మనకి. ఓకేనా, ఆ టైప్ నేను ప్రింట్ ఎలా వర్క్ చేస్తుందో అలాగే వర్క్ చేస్తుంది అని అనుకోవచ్చు మనం. దాన్ని ఒక్కసారి మీకు చిన్న గ్యాప్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ డాట్ స్లీప్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 10 సెకండ్స్ ఇస్తాను. 10 సెకండ్స్ ఇచ్చి నేను దేని మీద టైప్ చేయాలంటే దాని మీద టైప్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నా వర్డ్ ప్యాడ్ ఇది సేవ్ ఏం చేయట్లేదు, జస్ట్ సింపుల్గా నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడికి వస్తాను. హలో వరల్డ్ అనేది నా కర్సర్ ఎక్కడ బ్లింక్ అవుతుంటే అక్కడ నా దాన్ని టైప్ చేస్తుంది అన్నమాట.
చూడండి అక్కడ టైప్ చేసింది చూసారా. నా కీబోర్డ్ ఎక్కడ నేను కర్సర్ని బ్లింక్ చేస్తే అక్కడికి వచ్చి దాన్ని టైప్ చేస్తాను. ఓన్లీ పైథాన్ ప్రోగ్రామ్ ప్రింట్ లాగే వర్క్ చేస్తాను కాదు, నా మౌస్ కర్సర్ ఎక్కడ ఉంటే అక్కడ టైప్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. ఓన్లీ ఇలాగే కాదు, మనం నెంబర్ ఆఫ్ మల్టిపుల్ యాక్షన్స్ రాయొచ్చు, మల్టిపుల్ యాక్షన్స్ కూడా రాసుకోవచ్చు అన్నమాట. కానీ అది ఎప్పుడు కూడా ఒక లిస్ట్లో ఉండాలి. మనకు ఒక లిస్ట్లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హలో వరల్డ్ అని ఉందండి. హలో వరల్డ్ అని ఉంది. హలో వరల్డ్ తర్వాత నాకు లెఫ్ట్ బటన్ ఏదో నేను ఇలా టైప్ చేశాను. లెఫ్ట్ అంటే లెఫ్ట్ బటన్కి వెళ్తుంది అన్నమాట. ఇక్కడ యారో బటన్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ బటన్. తర్వాత నేను బ్యాక్ స్పేస్ రాద్దాం అనుకుంటే కనుక బ్యాక్ స్పేస్. తర్వాత నేను కావాలంటే ఎంటర్ కొట్టాలనుకుంటే కనుక ఎంటర్. అది ఎలా టైప్ అవుద్దో మీరు చూడండి ఒకసారి. తర్వాత F1 కొట్టాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడికి వెళ్తాను. టెన్ సెకండ్స్ ముందు గ్యాప్ ఇస్తుంది. తర్వాత హలో వరల్డ్ని టైప్ చేస్తుంది. మనం దానికి గ్యాప్ ఇచ్చుకుందాం ఒకసారి. గ్యాప్ ఇచ్చుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. అది ఫాస్ట్గా రన్ అయిపోతుంది కాబట్టి 2 seconds అని ఇచ్చాను. ఒక్కొక్క క్యారెక్టర్కి 2 seconds గ్యాప్ ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు టైప్ అవ్వట్లేదు. అది ఒక్కొక్క క్యారెక్టర్ కొట్టాలా. హెచ్ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క బి, దాని తర్వాత వచ్చి సి. లెఫ్ట్ చూడండి, మౌస్ కర్సర్ వెనక్కి వెళ్ళింది చూసారా, ఒక బ్యాక్ స్పేస్ తీసింది చూసారా. తర్వాత ఎంటర్ కొట్టింది, కిందకి వెళ్ళింది. తర్వాత F1 కొట్టింది. F1 కొట్టమన్నా F1లో ఆటోమేటిక్గా నాకు ఆ నోట్ ప్యాడ్లో ఉన్నాను కాబట్టి ఆటోమేటిక్గా నాకు బ్రౌజర్ ఒకటి ఓపెన్ అయిపోయింది. దాంతో హెల్ప్ ఫంక్షన్. దీని యొక్క ఇందులో వ్యూ హెల్ప్ అంటే F1 అనమాట. అందుకని ఇక్కడి నుంచి నాకు F1 కొట్టేసి అక్కడికి వెళ్ళిపోయింది. ఇలా మనం నెంబర్ ఆఫ్ కమాండ్స్ కూడా మనం రన్ చేసుకోవచ్చు అన్నమాట దీంతో, రైట్ అనే దాంతో. ఓకే. సేమ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ డ్రాగ్ అని చెప్పాను కదా ఇందాక. డ్రాగ్ అనే ఒక ఫంక్షన్ చెప్పాను కదా. ఈ డ్రాగ్ అనే ఫంక్షన్ తోటి మనం డ్రాగ్ చేసాం. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కాపీ కూడా చేసుకోవచ్చు కొన్నిటిని. ఎలా చేసుకోవచ్చు అంటే పై ఆటో GUI డాట్ హాట్ కీ అనే దాంతో, హాట్ కీ అనే ఫంక్షన్ తోటి ఒకేసారి రెండు బటన్స్ మనం హోల్డ్ చేయొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ CTRL కంట్రోల్ C అంటే ఇప్పుడు కాపీ అవుద్ది అన్నమాట నాకు. ఓకేనా. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను కంట్రోల్ V కొడదాం అనుకుంటే కంట్రోల్ V, Alt X కొడదాం అనుకుంటే Alt X. అలా నాకు ఏ ఫంక్షన్ కావాలన్నా మల్టిపుల్ కీస్, ఓన్లీ 2 కాదు 3 కావాలంటే 3 డిఫరెంట్గా రాసుకుంటే వెళ్ళిపోవడమే అందులో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జిక్యూట్ చేశాను. కొంచెం టైం ఇద్దాం ఇక్కడ టైం ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టైం డాట్ స్లీప్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 seconds ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నేను ఫర్ ఎగ్జాంపుల్ దేన్నో ఇలా హైలైట్ చేసుకుని ఉంచుకున్నాను అనుకోండి. అయిపోయింది, బయటకు వచ్చేసిన తర్వాత చూస్తే పేస్ట్ కొడితే చూడండి పేస్ట్ అవుతుందా. నేను ఏదైతే సెలెక్ట్ చేసి ఉంచానో అది కాపీ అయింది కాబట్టి డ్రాగ్తో మనం ఏం చేయొచ్చు, సెలెక్ట్ చేయొచ్చు. అవునా కదా. సెలెక్ట్ చేసిన దాన్ని మనం కంట్రోల్ C కొట్టచ్చు, కాబట్టి కంట్రోల్ V కొట్టచ్చు. దీనికి మూవ్ అయ్యి కంట్రోల్ V కూడా కొట్టచ్చు. ఓకేనా. ఇలా మనం నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ని మనం వర్కౌట్ చేయొచ్చు. కంట్రోల్ V చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా పెట్టేస్తే కంట్రోల్ V అయిపోతుంది. ఆల్రెడీ కంట్రోల్ C కొట్టుంది కదా, చూద్దాం ఇక్కడ మనకి. అదే మనకి ఇక్కడ పేస్ట్ అవుతుంది చూడండి. కంట్రోల్ V
చూడండి అదంతా మళ్ళీ మనకు పేస్ట్ అయింది చూసారా, అదంతా మళ్ళీ మనకు పేస్ట్ అయింది చూసారా. కాపీ ఏదైతే చేసుకున్నానో అలాగే Ctrl+V కూడా చేయొచ్చు, Ctrl+X కూడా చేయొచ్చు. ఇలా మనం ప్రతిదీ చేయొచ్చు. ఓకే, కొన్ని కీస్ని మనం పర్టికులర్గా ప్రెస్ చేద్దామని అనుకుంటున్నాను అనుకోండి, నేను సింపుల్ కీస్ని నేను ప్రెస్ చేద్దామని అనుకుంటే కనుక GUI.press of enter కావాలంటే ఎంటర్, బ్యాక్ స్పేస్ కావాలంటే బ్యాక్ స్పేస్, మనకి ఏం కావాలి అని అనుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను, ఒక ఎంటర్ కొట్టింది అయిపోయింది. చూడండి, ఒక ఎంటర్ కొట్టింది అయిపోయింది. కావాలంటే మన ఏ ఎంటర్ కావాలంటే ఎంటర్, బ్యాక్ స్పేస్ కావాలంటే బ్యాక్ స్పేస్, ఏ కీ కావాలనుకున్నా సరే ప్రెస్ అనే దాంతో మనం ఈజీగా మనం చేసుకోవచ్చు అన్నమాట. కీబోర్డ్ తర్వాత వచ్చి మెసేజ్ బాక్స్ ఫంక్షన్స్. మెసేజ్ బాక్స్ ఫంక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పై ఆటో GUI డాట్ మెసేజ్ బాక్స్ ఆఫ్ attribute మెసేజ్ బాక్స్. మెసేజ్ బాక్స్ అనే ఫంక్షన్ లేదా, మెసేజ్ బాక్స్ ఫంక్షన్ చూస్తాను ఒకసారి. మెసేజ్ బాక్స్ ఫంక్షన్స్ ఉంటాయి మనకి. మెసేజ్ బాక్స్లో మెసేజ్ బాక్స్ కాదు, జస్ట్ సింపుల్ అలర్ట్ ఆఫ్ హాయ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఇక్కడ హాయ్ బటన్ వచ్చింది చూసారా, హాయ్ అని వచ్చింది సరే, ఓకే అని కొడితే మనకు బయటకు వచ్చేస్తుంది. అలర్ట్ బాక్స్, అలర్ట్ ఒకటే. అంటే కాసేపు నువ్వు స్టాప్ చేద్దాం అనుకుంటున్నావు దాన్ని నువ్వు అని అనుకుంటే మనం దాన్ని అలా వర్కౌట్ చేసుకోవచ్చు అన్నమాట. కన్ఫర్మ్ బటన్ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హాయ్, ఓకే, క్యాన్సిల్, ఓకే అని కొడితే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టుకుంటే RES అని కొట్టాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఓకే అని కొట్టగానే చూడండి ఓకే అని వచ్చింది చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేసి క్యాన్సిల్ అని కొడితే వచ్చింది ఈ బటన్కి. ఓకే కొడితే ఒకటే, క్యాన్సిల్ కొడితే ఒకటే. నీకు ఏ ఫంక్షన్ జరగాలంటే ఇఫ్ ఎల్స్లో మనం రాసుకోవచ్చు, అది ఓకే వస్తుందా హాయ్ క్యాన్సిల్ వస్తుందా అని కూడా మనం రాసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అలర్ట్కి అయితే ఏమొస్తుందో చూద్దాం. అలర్ట్కి అయితే ఏమొస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే కొట్టాను, ఓకే వచ్చింది. ఓకే అందులో ఒకటే ఉంది, అందులో ఓన్లీ ఓకే ఒకటే ఉంది, ఓకే కొట్టాను ఓకే వచ్చింది. ఓకేనా, అదే నాకు కన్ఫామ్లో అయితే ఓకేనా క్యాన్సిల్, నువ్వు ఇఫ్కి వెళ్దాం అనుకుంటున్నావు ఎల్స్కి వెళ్దాం అనుకుంటున్నావు అన్న దాన్ని బట్టి మన క్వశ్చన్ బట్టి రాసుకోవచ్చు అన్నమాట. అదే ప్రాంప్ట్కి అయితే మనకి ఏమీ రాదు. ప్రాంప్ట్ అని ఇంకొకటి ఉంటుంది, ప్రాంప్ట్ ఆఫ్ హాయ్ అని కొట్టాను అనుకుంటున్నాను, నన్ను వస్తుంది దీనికి హాయ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఏదైతే అందులో టైప్ చేశానో అది రిటర్న్ వస్తుంది చూసారా. అలా అంటే మనం ఏమైనా ఇన్పుట్ ఇవ్వాలి, మధ్యలో ఎక్కడన్నా నువ్వు వాల్యూ ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఆ వాల్యూ అక్కడ ఇచ్చుకుని నువ్వు ఎంటర్ కొట్టుకోవచ్చు అన్నమాట. చాలా యూస్ఫుల్ ఫంక్షన్స్ ఈ మూడు కూడా. అలర్ట్ ఒకటే, కన్ఫర్మ్ ఒకటే, ప్రాంప్ట్ ఒకటే. ఓకే, దిస్ ఈజ్ మెసేజ్ బాక్స్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ షాట్ ఫంక్షన్. స్క్రీన్ షాట్ చాలా సింపుల్గా మనం ఏం చేసినా సరే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, పై ఆటో GUI ఫర్ ఎగ్జాంపుల్ పై ఆటో GUI డాట్ స్క్రీన్ షాట్ ఆఫ్ ఇలా పెట్టేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ 100.jpg అనేది ఇలా పెట్టుకున్నాను అనుకోండి. ఎగ్జిక్యూటెడ్ అయిపోయింది, ఎగ్జిక్యూషన్ అయిపోయింది. చూడండి ఇక్కడ 100 అనే దాంతో ఆ ఇమేజ్ ఒకటి సేవ్ అయిపోయింది చూసారా. ఆటోమేటిక్గా ఒక ఇమేజ్ ఒకటి సేవ్ అయిపోయింది. అలా స్క్రీన్ షాట్ మనం తీసుకోవచ్చు అన్నమాట. స్క్రీన్ షాట్స్ మనం తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ డిఫరెంట్ ఫంక్షన్స్ తోటి పై ఆటో GUI అనే ఈ మాడ్యూల్ తోటి మన డెస్క్టాప్ మీద ఉన్న దేన్నైనా సరే మనం ఆటోమేట్ చేయొచ్చు.
ఓకేనా. నెక్స్ట్ వీడియోలో చిన్న ఆటోమేషన్ కోడ్ రాసి దాంతో ఎలా ఆటోమేట్ చేస్తున్నది మీకు చూపిస్తాను. ఫస్ట్ వీటిని ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ మనం మన స్క్రీన్లో ఏదైతే ఆటోమేటెడ్గా చేసే వర్క్ ఏదైతే ఉందో అలాంటి వర్క్స్ అన్నింటినీ కూడా మనం ఆటోమేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాయ్.